చూసుకొని మీరందరూ కూడా అలాంటి డిజిటల్ ట్రైనింగ్ తీసుకోవడానికి భవిష్యత్తు అవకాశం ఇస్తాం. కాకపోతే ఇప్పుడు మొత్తం అందరూ వచ్చినారు కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన ట్రైనింగ్ చాలా ఉంటుంది కాబట్టి మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు వచ్చిన విద్యార్థుల్ని పాఠశాలగా తీస్తాం. వాళ్ళని మన పెద్దల చేత సత్కరించడం జరుగుతుంది. ఎంఈఓ గారు మీకు మంచి సందేశం ఇచ్చారు. ఎంఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలియాస్ ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మన పాఠశాల నిర్వహించడం అనేది ఆనందదాయకం. ఆయనకు మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులను ఉద్దేశించి ఇలియాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Respected MPP sir, JPTC sir, MEO ma'am and Expo convener sir, and HM of the school, and all the teachers and my dear students, very good morning to everyone. నేను మన యొక్క సర్వీస్ సెంటర్ నుండి ఏమేమి చేస్తాను అనే దాని ముందు మిమ్మల్ని అందరిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. నాకు నిజమే చెప్పాలి, సరేనా? ఎవరైనా ఒక్కరే చెప్పాలి. అందరూ అరిచారంటే అంతే గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఒక్కరే చెప్పాలి. ఒక విద్యార్థిగా మీరు మరిచిపోలేనటువంటి సంవత్సరం ఏది చెప్తారా? ఒక విద్యార్థిగా ఏ సంవత్సరం మనం మర్చిపోలేం? పుట్టిన తేదా, లేదంటే 10వ తరగతి పూర్తి చేసినటువంటి సంవత్సరమా? ఏది చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. 10th క్లాస్. ఓకే, నెక్స్ట్. అంతేనా? చిల్డ్రన్స్ డే, వెరీ గుడ్. నెక్స్ట్ టీచర్స్ డే కూడా కదా, అది మర్చిపోతారా? టీచర్స్ డేని కూడా మర్చిపోకూడదు కదా. సరే, నేనేమంటానంటే ఇప్పుడు ఎవరైతే విద్యార్థిగా ఉంటున్నారో వాళ్ళు పుట్టిన సంవత్సరం మర్చిపోవచ్చు, తర్వాత 10వ తరగతి పాస్ అయిన సంవత్సరం మర్చిపోవచ్చు. ఒక సంవత్సరం మాత్రం ఎవరు మర్చిపోలేరు. చెప్తారా అదేదో? కరోనా ఇయర్. ఏ ఇయర్ చెప్పండి? 2020. కరెక్టా? అందరూ మర్చిపోతారు ఆ సంవత్సరంలో? ఎవరైనా ఒక్కరు కూడా మర్చిపోరు. 2020 ఎందుకంటే స్కూల్ లేదు, స్టడీస్ లేవు, బుక్స్ లేవు, ఓన్లీ ఎంజాయ్మెంట్ సంవత్సరం రోజులు. అవునా కాదా? ఎప్పుడు మనకి అది తిరిగి రాదు ఇంకా. కాబట్టి విద్యార్థిగా మనం మర్చిపోలేనటువంటి సంవత్సరం ఏది అని అంటే 2020. అంతేనా? ఇప్పుడు సరే, అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక సంవత్సరం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 2వ సంవత్సరంలో ఉన్నావు. 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు 7వ నెలలో ఉన్నాం. సరేనా? ఇప్పుడు ఇంకా మనం 20లో గుర్తుపెట్టుకొని 20లో ఏం జరిగిందో అలాగే ఉంటే మనం ఏం చేయలేము అని అంటే 2021, 2022 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు మనకి తిరిగి రావు. ఒప్పుకుంటారా? దానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటారు. రైట్. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ ఒక్క సంవత్సరంలో మనం ఎంతైతే విద్య మనం పోగొట్టుకున్నామో అదేం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? తిరిగి మనం చదవాలి. అంటే ఇప్పుడు 100కి 100% చదువుతున్నాము అని అంటే ఆ సంవత్సరం విద్య కూడా ఇప్పుడు మనం ఏం చేయాలా? చదవాలనా లేదా? అంటే 100కి ఎంత శాతం? కనీసం 20% ఎక్స్ట్రా అయినా చదవాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? సో అలా చదివితేనే మనకి ఫలితాలు వస్తాయి. లేదంటే ఆ ఒక్క సంవత్సరం విద్య పోయినట్టే, ఆ సంవత్సరం మనకి రావాల్సినటువంటి నాలెడ్జ్ పోయినట్టే. కాబట్టి మనం ఏం చేయాలా? ఇన్ని సంవత్సరాలు మనం చదివినటువంటి, లేదంటే మనం ఎంత టైం అయితే చదువుతున్నామో ఎక్స్ట్రాగా చదవాలా? ఇంకా మనం ఉపాధ్యాయులు ఏం చేయాలా? మాకు చెప్పండి మేడం, ఆ సంవత్సరం పోయిన నాలెడ్జ్ కూడా మాకు రావాలి అని చెప్పి మీరేం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? అడగాలి. మీరు అడిగితేనే ఉపాధ్యాయులు చెప్తారు. అవునా కాదు? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా.
మీరు అడగకపోయినా ఉపాధ్యాయులు చెప్తున్నారు, కానీ మీకు ఎక్స్ట్రా కావాలి కాబట్టి మీరేం చేయాలి, అడగాలి. ఓకేనా? సరే, ఇది ఇక్కడికి ఆపేసి మన సెంటర్ నుండి మనం విద్యార్థులకి ఏమేమి సర్వీసులు అందిస్తున్నాం అనేది ఎక్కువ సమయం ఏం చెప్పను, జస్ట్ 5-10 నిమిషాలు. ఎందుకంటే ఆల్రెడీ మీరు 1.5 గంట నుండి కూర్చొని ఉన్నారు కాబట్టి నేను మీ అర్థం చేసుకోగలుగుతాను. కాబట్టి ఒక 10-15 నిమిషాల లోపలే ముగించేస్తాను. ఆ తర్వాత మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వెళ్తాం. ఓకేనా? సో మన కామన్ సర్వీస్ సెంటర్ అనేటటువంటిది 2009లో స్టార్ట్ అయింది. 2009లో ఈ కామన్ సర్వీస్ సెంటర్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ ప్రకారం నడిచేటటువంటి ఒక ఆర్గనైజేషన్. అర్థమైందా? ఇది అసలు ఎందుకు పెట్టారు, ఏంది దీనివల్ల ఉపయోగం అని అంటే, ఉదాహరణకి ఆధార్ కార్డు తీసుకున్నామంటే, ఆధార్ కార్డు మనం మార్చుకోవాలంటే ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అంటే మన ఊర్లో ఉండేది కాదు, వేరే ఊరికి వెళ్ళాలి. కొన్ని సంవత్సరాల తర్వాత దగ్గరలో పెట్టారు, కానీ అది కూడా కాదు, ఎక్కడికో వెళ్ళాలా, వేరే పట్టణాలకు వెళ్ళాలి. అలాంటి పరిస్థితి. మార్పులు చేర్పులు ఏదైనా చేసుకోవాలంటే లేదు. కంప్యూటర్ నేర్చుకోవాలి అని అంటే ఏం చేయాలా, మనం సిటీస్ లో వెళ్ళి కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అయితేనే మన కంప్యూటర్ నేర్చుకునే అవకాశం దక్కేది. అవునా కాదా? సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అన్ని కూడా పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న ఊర్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అందాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి పల్లెటూరికి ఒక సిఎస్సి సెంటర్ అనేటటువంటిది నెలకొల్పడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు దాదాపుగా 5 లక్షల ప్లస్ 5 లక్షల సెంటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. అర్థమైందా? మనలాగా కామన్ సర్వీస్ సెంటర్ మనలాగా ఇండియా మొత్తం 5 లక్షల ప్లస్ ఉన్నాయన్నమాట. సో అంటే దాదాపుగా ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా మన యొక్క కామన్ సర్వీస్ సెంటర్ ఉంది. అంటే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా కంప్యూటర్ కానీ ఏమేమి పథకాలు ఉన్నాయో, ఏమేమి అందుబాటులో ఉన్నాయో విద్యార్థులందరికీ కూడా, పల్లెటూరు కానీ పట్టణాలు కానీ సిటీలు కానీ నగరాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సమానంగా అందాలి అనే ఉద్దేశంతో పల్లెటూరులో కూడా నెలకొల్పడం జరిగింది. ఓకేనా? సరే, ఈ కామన్ సర్వీస్ సెంటర్ అనేటటువంటిది మొత్తం 28 మంత్రివర్గాలతో టైఅప్ అవ్వడం జరిగింది. 28 వర్గాలు, ఎన్నో వర్గాలు ఉన్నాయి దాంట్లో. ఇప్పటి వరకు 28 వర్గాల మంత్రివర్గాలు, 28 రకాలైనటువంటి మంత్రివర్గాలతో టైఅప్ జరిగింది. దాంట్లో మీకు ఉపయోగపడేటటువంటి మంత్రివర్గం ఏంటంటే విద్యాశాఖ. అవునా కాదా? సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉపయోగించి మనం విద్యార్థులకి ఏమేమి చేయొచ్చు అనేటటువంటిది చాలా ఉన్నాయి. అంటే 10వ తరగతి విద్యార్థికి, అంటే 1 నుంచి 10వ క్లాస్ వరకు చదివేటటువంటి విద్యార్థులకి కొన్ని ఉన్నాయి. 1 నుంచి పీజీ ఎంత వయసు అయినా కానీ నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. కాలేజ్ వాళ్ళు మాత్రమే నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. సో మీకు ఏంటివి అని అంటే 1 నుంచి 10వ తరగతి వరకు ఏమేమైతే నేర్పించవచ్చో అవన్నీ కూడా మన సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఒకటి ముఖ్యంగా వాటిలో ఏది అని అంటే పిఎంజి దిశ. పిఎంజి దిశ అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్. అంటే ఏంటిది అని అంటే డిజిటల్ గా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏంది స్ట్రాంగ్ గా ఉండాలి. డిజిటల్ గా స్ట్రాంగ్ గా అంటే ఏంది, యూట్యూబ్ చూడడం కాదు. యూట్యూబ్ కూడా డిజిటల్ లిటరసీయే. యూట్యూబ్ లో వీడియో చూడటమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం కార్డు ఇచ్చి మీలో ఇచ్చాననుకో, మీలో ఎంతమంది అమౌంట్ డ్రా చేసుకొని రాగలరు, జస్ట్ ఏటీఎం కార్డు మీకు ఇస్తే, ఏటీఎం కార్డు మీ పేరెంట్స్ మీ చేతికి ఇస్తే ఎంతమంది అమౌంట్ విత్డ్రా చేసుకొని రాగలరు. ఏటీఎం కార్డు బ్లాక్ కాకుండా, ఏటీఎం పిన్ తప్పు కొట్టారనుకో ఏమైపోతుంది, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతుంది. అలా బ్లాక్ కాకుండా చూడండి, కనీసం 10%, సరే 20% అనుకోండి, 20% మాత్రమే చేయగలరు. మిగతా ఏంటిది, యూట్యూబ్ లో వీడియోస్ ఎలా ఆన్ చేయాలనేది మనం నేర్చుకున్నాం, అందరం నేర్చుకున్నాం. ఎంతమంది ఏటీఎం కార్డు పేరెంట్స్ సంప్రదించారో లేదా మీ తల్లిదండ్రులు ఏటీఎం కార్డు లో నుంచి డబ్బులు తీయడానికి కూడా ఇప్పుడు మీ ఏటీఎం వెళ్ళి పక్కన ఎవరైనా నిలబడుకొని ఉంటే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీరు విద్యార్థులే కదా, మనం నేర్చుకోవచ్చు కదా. సో ఇలాంటివి కూడా ఏమవుతుంది అని అంటే డిజిటల్ లిటరసీ కిందకే వస్తుంది. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేయడం ఎలా, ట్రైన్ టికెట్స్ కావాలి, పేటిఎం నుంచి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఎంతమంది బుక్ చేయగలరు చెప్పండి. ఇది ఇంకా తగ్గింది, కాదు ఇంకా తగ్గింది. సో ఇవన్నీ కూడా ఏంటిది అంటే డిజిటల్ లిటరసీ కిందకే వస్తున్నాయి. అంటే డిజిటల్ గా ఎవరు మాట్లాడకూడదు, అందుకనే నేను చేతులు ఎత్తమని చెప్పాను. ఇవన్నీ కూడా డిజిటల్ లిటరసీ కిందకే వస్తాయి. అంటే డిజిటల్ గా ఆన్లైన్ లో ఏ వర్క్ అయినా చేయగలగాలి.
సో డిజిటల్ లిటరసీ ఇది ట్రైనింగ్ ఇవ్వాలి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అది 10 రోజుల కోర్సు. 10 రోజులు నేను ట్రైనింగ్ ఇచ్చి మీకు ఎగ్జామ్ పెట్టాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకే రోజులో నేర్చుకోవచ్చు. అది బుక్లెట్ దాదాపు 200 పేజీల బుక్, ఏముండదు దాంట్లో, మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఎందుకు అని అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మొత్తం ఇంగ్లీష్ లో ఉంటుంది. ఆ మెటీరియల్ మీరు చదివితే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు, అందరూ పాస్ అవుతారు. దానివల్ల మీకేం బెనిఫిట్ అంటే, ఏ బెనిఫిట్ చెప్పండి, ఒక్కరు లేదు చెప్పండి, ఎవరైనా ఒక్కరు లేదు చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా నేను, ఇవి నేర్చుకోవడం వల్ల మాకేం ఉపయోగం సార్? యూట్యూబ్ వీడియో చేస్తే మాకు ఆనందం, ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తే మాకు ఆనందం, అంతేనా? ఎంతమందికి ఉన్నాయి ఫేస్బుక్ అకౌంట్స్? చేతులేదండి. ఫేస్బుక్ అకౌంట్స్ ఎంతమందికి ఉన్నాయి? అంతేనా? నిజం ఒప్పుకోవాలని చెప్పాను నేను ఫస్ట్ లోనే. సరే, లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి, ఉన్న వాళ్ళు కూడా బ్లాక్ చేయండి, ఓకేనా? సో ఇవి కూడా డిజిటల్ లిటరసీ, కానీ ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి స్టడీస్ కాదు ఇది, దానికి చాలా వయసు ఉంది, ఓకేనా? అప్పుడు నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకోవాల్సిన లిటరసీ ఏంటిదంటే ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా, మీకు మీ పర్సనల్ కి మీ ఫ్యామిలీకి యూజ్ అయ్యేటటువంటివే నేర్చుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఫర్ ద స్టూడెంట్స్, ఓకేనా? ఇది ప్రప్రదమైనటువంటి స్కిల్. రెండవది చూస్తే కంప్యూటర్ కోర్స్. కంప్యూటర్ కోర్స్ ఇది మీరు విలేజ్ లో కానీ సిటీస్ లో కానీ లేదంటే టౌన్స్ లో కానీ మీరు నేర్చుకోవాలంటే, బేసిక్ కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలంటే దాదాపుగా 2000 రూపాయలు, మినిమం 2000 రూపాయలు. పెద్ద నగరాల్లో అయితే 3000, 4000, 5000 కూడా. బేసిక్ కంప్యూటర్ అంటే కీబోర్డ్ ఎలా ఉంటుంది, మౌస్ ఎలా ఉంటుంది, మౌస్ అంటే ఏంటి అసలు, కీబోర్డ్ ఎందుకు, మానిటర్ ఎందుకు, ఇవి నేర్పించడానికి మీకు 2000 రూపాయలు కనీసం మీకు చార్జ్ చేయిస్తారు. ప్రైమరీ క్లాసులకు వెళ్ళాల్సింది ప్రైమరీ క్లాసులకు వెళ్ళండి. వాళ్ళు అక్కడ ఉన్నారు, రావడం లేదని చెప్పి ఇప్పుడే ఫోన్ చేశారు సార్, హెచ్ఎం సార్. ఆ క్లాస్లో పీరియడ్ ఉండేవాళ్ళు ఆ క్లాసులకు వెళ్ళిపోయి. సో ఈ కంప్యూటర్ కోర్స్ ని మన సెంటర్ తరఫున 500 రూపాయలకు మాత్రమే మనం సర్టిఫికేట్ తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ కోర్స్, ఓకేనా? ఇది మీరు రెగ్యులర్ టైంలో నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, లేదు హాలిడేస్ టైం అంటే దసరా హాలిడేస్, లేదు సమ్మర్ హాలిడేస్, పొంగల్ వెకేషన్, ఈ టైంలో మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా మన సెంటర్ మీరు కలిసినా కూడా కంప్యూటర్ కోర్స్కి రిజిస్టర్ చేస్తాము, మీరు దాన్ని నేర్చుకోవచ్చు, ఓకేనా? ఇది మూడో పాయింట్. చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, నేను ఎంతో అనుకోని వచ్చాను కానీ టైం అయిపోయింది కాబట్టి నేను షార్ట్ కట్ ఏది ముఖ్యం అది మాత్రమే చెప్తున్నాను. మూడవదిగా ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే IIT, IIT, JEE పేర్లు ఎప్పుడన్నా విన్నారా? పేర్లు విన్నారు కదా. టీవీ ఆన్ చేస్తే 1 1 1 1 2 2 2 2 ఎక్కడికి పడతాయి? ఎక్కడికి పడతాయి చెప్పండి? ఇవి నారాయణ కానీ చైతన్యలో కానీ పడతాయి, అవునా కదా? అక్కడ నేర్చుకునేది ఎవరు? ఉపాధ్యాయులా? ఎవరు నేర్చుకునేది? విద్యార్థులే. ఇక్కడ స్కూల్లో చదువుకునేది ఎవరు? విద్యార్థులే. మరి వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళకి మీకు తేడా ఏంటి? మీకున్న బ్రెయినే వాళ్ళకి. అర్థమైందా లేదా? మీరు వెళ్ళేది స్కూల్కే, వాళ్ళు వెళ్ళేది స్కూల్కే. వాళ్ళకి టీచ్ చేసేది టీచర్లే, మీకు టీచ్ చేసేది టీచర్లే. కానీ వాళ్ళు ఎందుకు IIT, JEE వాటి మీద ఫోకస్ చేస్తారు? మీకెందుకు ర్యాంక్స్ రావట్లేదు? ఎందుకు అని అంటే కేవలం ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కూడా సాధించవచ్చు, అవునా కదా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటివి కూడా చాలా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి అని అంటే మీకు ఏదో పెద్ద డిఫికల్ట్ గా ఉండవు. పెద్ద 6వ తరగతి అని అంటే 6వ తరగతి సంబంధించినటువంటి IIT క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి రిజిస్టర్ చేస్తే మీకు మెటీరియల్స్, వీడియోస్, టీచర్స్ అందరూ కూడా మీకు ఆన్లైన్ లో అవైలబిలిటీలో ఉంటారు. ఇవి రిజిస్టర్ చేసిన తర్వాత ఒక 2-3 ఎగ్జామ్స్ మీరు రాశారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అనేటటువంటివి కూడా మీకు అర్థమవుతాయి. అప్పుడు IIT, JEE కాదు, అది ఏదైనా కూడా మీరు ఈజీగా ర్యాంక్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది.
అర్థమైందా? సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. చివరిగా ఒక పాయింట్ ఏంటి అని అంటే, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీ హెచ్ఎం సార్ మీ టీచర్స్ నాకు పర్మిషన్ ఇస్తే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా ఉండేటట్లే విత్ ఓఎంఆర్ షీట్స్ తో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మన సెంటర్ తరఫున నేను ఇప్పుడే అనుకున్నాను. ఇంతకుముందు అయితే నేను అనుకోలేదు. వాళ్ళ పర్మిషన్ ఇస్తే భవిష్యత్తులో అంటే 2 నెలల తర్వాత, 1 నెల తర్వాత, ఇప్పుడే డిస్టర్బ్ చేయలేదు. ఈ రోజు కదా అయింది, మళ్ళీ కూర్చోబెడతారా సార్ 2 hours అని తిప్పుకోకండి నన్ను, సరేనా? సో అదొక అరగంట ఎగ్జామ్ ఉంటుంది అంతే. పర్మిషన్ ఇస్తే నేను మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంతటితో నాకు ఈ సర్వపరిచయం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నాకు ఎంపీపీ సార్ గారికి, జెడ్పీటీసీ సార్ గారికి, మండల సార్ గారికి, డిజిటల్ కామన్ సర్వీస్ సెంటర్ సభ్యులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని పాఠశాల ప్రైవేటు అలాగే ప్రభుత్వ పాఠశాల నుంచి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్మాన్యులు. అలాగే పిల్లలకి నా యొక్క ఆశీస్సులు. ఈరోజు మనకి ప్రతి సంవత్సరము గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు వచ్చినటువంటి ప్రతిభ 10th ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు గవర్నమెంట్ తరఫున మనకి ఒకప్పుడు అమౌంట్ రావడం జరుగుతూ ఉండేది. తర్వాత ట్యాబ్లు అనేది ఇస్తూ ఉన్నారు. అయితే గవర్నమెంట్ తరఫున వచ్చేదే కాకుండా అలాగే మండల స్థాయిలో కూడా వాళ్ళు చదివినటువంటి పాఠశాల, విజ్ఞాన జ్యోతి పాఠశాల చదివారని ఇప్పుడే సార్ గారు చెప్పారు. చదువు యొక్క విలువను తెలుసుకొని పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో అలాగే గవర్నమెంట్ పాఠశాలను కూడా కలుపుకొని అతను ఇవ్వడం అనేది చాలా ఆనందించవలసిన విషయము. ఎందుకంటే అందరూ రాస్తారు ఎగ్జామ్ అనేది. అయితే అందరూ 1 or 2 మార్క్స్లోనే ఒకరు ముందు ఒకరు వెనక ఉండడం అనేది జరుగుతుంది. అది ఏ ఎగ్జామ్ అయినా అంతే. అందరికీ ఫస్ట్లు సెకండ్ రావాలంటే వీలు కాదు. కాబట్టి మనం కూడా అంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. విద్యార్థుల ఎడ్యుకేషన్ చదివేటువంటి పిల్లల సంఖ్య కూడా పెరిగింది. అలాగే కాంపిటీషన్ కూడా, పోటీ ఎగ్జామ్స్లో కాంపిటీషన్ కూడా పెరిగాయి. కాబట్టి దానికి తగిన విధంగా మనం ఎంత కష్టపడి ఇష్టంగా చదివితే మనము ఆ ఫస్ట్ సెకండ్ అనేది మందే అనేది ప్రతి ఒక్కరు అనుకొని చదవాలి. ఇచ్చేటువంటి ప్రైజ్ అనేది ఫస్ట్ ప్రైజ్ మనదే, సెకండ్ ప్రైజ్ మందే అనే విధంగా మనం కానీ ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకొని కానీ చదవగలిగితే మనము ఈ యొక్క ఫస్ట్ క్లాస్ అనేది అందరూ కూడా సాధించవచ్చు. కాబట్టి మీరంతా కూడా వీటిని ఒక ఎంకరేజ్మెంట్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ ఇయర్ చాలామంది ఈ యొక్క బహుమతులు అనేది మన గవర్నమెంట్ పాఠశాల అట్లా ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళందరూ కూడా డిజిటల్ సేవ కామన్ సెంటర్ వాళ్ళు ఇన్ని ప్రైజ్లు తెచ్చినారే మనం ఎలా ఇచ్చేదనేది వాళ్ళు భయపడాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఈ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారని అందరూ కూడా ఈ యొక్క అంటే 2 years మనకు కరోనా విధం వల్ల చాలా వరకు మనము సామర్థ్యాల్లో కొంచెం వెనకబడి ఉన్నాం. అయినా కూడా ఈ యొక్క 10th క్లాస్ పిల్లలు కొత్త మోడల్ చేంజెస్ అయినా కూడా పేపర్ కూడా 7 పేపర్స్ పెట్టినప్పటికి కూడా చాలా బాగా అందరూ కూడా రాయడం జరిగింది. మంచి రిజల్ట్ కూడా మన అరవైపాలెం మండలం అనేది రీచ్ కావడం జరిగింది. 84% అనేది మండల పర్సెంట్ అనేది రావడం జరిగింది. కాబట్టి 2 years మనం ఎడ్యుకేషన్కి దూరమైనా కూడా చాలా బాగా చదివి మంచి పర్సెంటేజ్ తీసుకురావడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా 90 above మీరు చేస్తారనేసి
మీరు కూడా మంచి బాగా చదివి ఇలాంటి బహుమతులన్నీ ఇంకా మండల స్థాయిలో మీ యొక్క ప్రతిభను గుర్తించి వరదైపాలెం మండలంలో ఉండేటువంటి పిల్లలకి ఇవ్వాలనే ముందుకు కొంతమంది రావాలని, ఆ విధంగా మీరు ఆ ఫలితాలు సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకున్నాను. ఈనాటి ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్యులైనటువంటి సిఎస్సి అధినేత ఎలియాజర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెడ్ మాస్టర్ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంఈఓ నారాయణ గారికి, ఎక్స్ కన్వీనర్ సుబ్రహ్మణ్య రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బయట ఉన్నత పాఠశాల టీచర్స్కి మరియు ఇక్కడ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు మరియు విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను కూడా ఇదే క్యాంపస్లో 78-83 6 to 10 పాస్ అవుట్ స్టూడెంట్ని. ఎందుకంటే ఇక్కడ ఈ హై స్కూల్కి మీద ఇక్కడ అడుగు పెడితేనే ఒక రకమైన సంతోషం, పులకరింత వస్తుంది. ఎందుకంటే చిన్న వయసులో మనం చదువుకున్నటువంటి పాఠశాల మీద ఎవరైనా కూడా సరే అడుగు పెట్టినప్పుడు వాళ్ళకి అదొక రకమైన ఆనందం, అనుభూతి కలుగుతుంది. కాబట్టి చిన్న తనంలో మనం చదువుకున్నటువంటి పాఠశాల చాలా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఎలియాజర్ అనే స్టూడెంట్, ఆయన మా విజ్ఞానజ్యోతి స్కూల్ స్టూడెంట్, విజ్ఞానజ్యోతి స్కూల్లో చదవడం జరిగింది. సో అప్పుడే మంచి ఇంటెలిజెన్స్ స్టూడెంట్ అతను. సో ఇలా విద్యార్థులని ఎంకరేజ్మెంట్గా, అంటే ఈరోజు ఈ 5 హై స్కూల్స్ని పిలిచి వాళ్ళలో టాప్ ర్యాంకర్స్ని గుర్తించి వాళ్ళని సత్కరించాలనేటువంటి ఆలోచన కలిగినందుకు ఆయన్ని మనం అందరం కూడా అభినందించాలి. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడం అనేది చాలా ప్రాధాన్యం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కింద తరగతుల్లో ఉన్న విద్యార్థులు కూడా మనము కూడా అటువంటి ర్యాంక్ తెచ్చుకొని అటువంటి గౌరవాన్ని పొందాలా, మనము కూడా గొప్పగా చదవాలనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అలా స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ గారు మీకు మంచి సందేశం ఇచ్చినారు. సార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మిమ్మల్ని ఈ సభకు చేసినటువంటి మన ఎంపీ గారికి, మన ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్య రెడ్డి గారికి, మిగతా ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క టీచర్ కానీ ఈ విద్యార్థులకు, పిల్లలకు మా నమస్కారం చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ, పిల్లలు మీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా సరే మీ పెద్దలు పెద్దలు మీ సంతోషాలు పెట్టి బాగా చదివి 10% సాధించుకుని మన స్కూల్ పంపిస్తారు. కాబట్టి మీరు కూడా శ్రద్ధ తీసుకొని ఒకరి మీద ఒకరు మనం బాగా అన్ని మార్కులు పాస్ కావాలని చెప్పేసి అది పెద్దగా చదివి ఈ పెద్దలు కానీ ముఖ్యంగా ఈ చర్చ స్కూల్ టీచర్లకి ప్రతి ఒక్క టీచర్లు కూడా సరే ఈ చదువుతారు వాళ్ళు కూడా
ప్రధాన విద్యార్థులు బాగా చదివి పిల్లల్ని పని చేస్తున్న చెప్పేసి వాళ్ళని కూడా ఆనందపరచాలని చెప్పి కోరుకుంటూ రెడీగా చూడండి. ఈనాడు ఈ కార్యక్రమానికి ఎంతో ప్రోత్సాహం ఉంటూ మరి ఈ హై స్కూల్ 73లో నేను కూడా ఇక్కడ 10th క్లాస్ స్టూడెంట్. వీళ్ళ నాన్న కూడా నా క్లాస్మేట్ సుధాకర్ అని నా క్లాస్మేట్. మరి ర్యాంకులు సాధిస్తారని సాధించి ఇటువంటి పురస్కారాలు కూడా మీరు ఎంతో మంది తీసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సిఎస్సి డిజిటల్ సేవ ఇక్కడ ముందుగానే తెలియజేయడం జరిగింది. ఆధార్కు సంబంధించిన విషయాలను చూస్తారని వారి యొక్క సహకారంతో గత సంవత్సరం అంటే 2021-22 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల్లో మన గ్రామం అంటే వరదయపాలెం గ్రామంలోని ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేట్ చదివిన విద్యార్థులు అధిక శాతం అంటే ఫస్ట్ సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు సాధారణంగా వారి యొక్క సహకారంతో వారిని సత్కరించే కార్యక్రమం సార్ ఓన్లీ వరదయపాలెం విలేజ్ వరదయపాలెం గ్రామంలోనే అంటే మనకు వరదయపాలెం ఉన్నత పాఠశాల, అదేవిధంగా గోవర్ధనపురం ఉన్నత పాఠశాల, తర్వాత నైస్ ఉన్నత పాఠశాల, విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాల, అదేవిధంగా సెయింట్ ఆనర్స్ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థుల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ఇక్కడ వీరి చేత మనము వాళ్ళని ఆనందిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన విద్యార్థులపై ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎంపీపీ గారిని కోరుతున్నాం. ఆర్గనైజర్స్కి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలెడదాం. పిల్లలంతా అట్లా కూర్చోనండి. శుక్లాం భరధరం విష్ణుం